అన్న కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుని పనిలో కొనసాగించబడిన సేవకుడు, లక్షల మంది ఆత్మీయులకు ప్రయోజనకరమైన పాత్ర. అంచేత మరలా ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని పునర్జన్మను అనుగ్రహించి శక్తి కలిగిన సాధనంలాగా అన్నను వాడుకోవాలని మీరందరూ ప్రార్థన చేస్తారని, మరి ముఖ్యంగా ఏ ఒక్కరూ హాస్పిటల్ దగ్గరికి రావద్దు. మీకు అందరికీ తెలుసు, ఐసీయూలోనే ఉన్నారు ఆయన. నేను కూడా రోజంతట్లో ఒక్కసారి నన్ను పర్మిషన్ ఇస్తున్నారు. మీకు తెలుసు, మరలా నేను చెప్పక్కర్లేదు. ఇండ్ల దగ్గరుండి, సంఘాల్లో ఉండి గుర్తొచ్చినప్పుడల్లా అన్న కొరకు ప్రార్థన చేసి ప్రభువుని స్తుతించండి. చూడొచ్చు అని అనుకున్నప్పుడు నేనే మీకు తెలియపరుస్తాను, మీరు రావచ్చు. దయచేసి హాస్పిటల్ దగ్గరికి ఎవ్వరూ రావద్దని చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ప్రార్థన చేయండి. నేను కూడా మీతో ప్రార్థనలో ఏకీభవిస్తాను. అన్న కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుని పనిలో కొనసాగించబడిన సేవకుడు, లక్షల మంది ఆత్మీయులకు ప్రయోజనకరమైన పాత్ర. అంచేత మరలా ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని పునర్జన్మను అనుగ్రహించి శక్తి కలిగిన సాధనంలాగా అన్నను వాడుకోవాలని మీరందరూ ప్రార్థన చేస్తారని, మరి ముఖ్యంగా ఏ ఒక్కరూ హాస్పిటల్ దగ్గరికి రావద్దు. మీకు అందరికీ తెలుసు, ఐసీయూలోనే ఉన్నారు ఆయన. నేను కూడా రోజంతట్లో ఒక్కసారి నన్ను పర్మిషన్ ఇస్తున్నారు. మీకు తెలుసు, మరలా నేను చెప్పక్కర్లేదు. ఇండ్ల దగ్గరుండి, సంఘాల్లో ఉండి గుర్తొచ్చినప్పుడల్లా అన్న కొరకు ప్రార్థన చేసి ప్రభువుని స్తుతించండి. చూడొచ్చు అని అనుకున్నప్పుడు నేనే మీకు తెలియపరుస్తాను, మీరు రావచ్చు. దయచేసి హాస్పిటల్ దగ్గరికి ఎవ్వరూ రావద్దని చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ప్రార్థన చేయండి. నేను కూడా మీతో ప్రార్థనలో ఏకీభవిస్తాను.